అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్లుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి నేను మనం ఒకసారి అడుగుతావునా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కుల గణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలు చింపేస్తూనే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. అందులో అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటారు. ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు, పాల్గొనోడు ఏమి నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి, మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇదేమైనా ఆస్తి ఎత్తుకపోతున్నట్టు. వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం? రేపు సైబర్ క్రైమ్ కాదా? అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కడబందీగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అటర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది.